తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. మా ముందున్నటువంటిది రాష్ట్రంలో ముందున్నటువంటిది అతిపెద్ద సవాలే. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ సవాళ్ళని అధిగమిస్తాం. ఈ నియోజకవర్గంలో గతంలో లాగా అభివృద్ధిని ఎట్లయితే పరుగులు పెట్టించామో మళ్లీ అదే రకంగా అభివృద్ధిలో కూడా ఉరవకొండ నియోజకవర్గాన్ని శరవేగంగా ముందుకు తీసుకుపోతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీళ్లు కావాలా, గడేకల్లో కావాలా, లేకపోతే కొటాలపల్లిలో కావాలా, ఇట్లా ప్రజల ఆశలు, ఇబ్బందులు ఇన్నింటిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అయితే మీరిచ్చినటువంటి ఈ నమ్మకం, మీరు పెట్టినటువంటి నమ్మకం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఆపలేని పథకాలు ఇవి, ఆపలేని పథకాలు. ఇవన్నింటినీ కూడా నడపడానికి ఇవాళ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇవి కాకుండా మన హంద్రీనీవా కాలువ కావాలా, జీబీసీ కాలువ కావాలా, మన విడపనకల్ నుంచి గడేకల్లుకు రోడ్డు కావాలా. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు. ఒక కుటుంబం అప్పుల వారసత్వంగా ఇచ్చిపోతే మన పరిస్థితి ఏంది? ఆస్తులు లేకుండా అప్పులు ఇచ్చిపోతే ఆ కుటుంబాన్ని నెట్టుకు రావడం ఎంత భయంకరమైన పరిస్థితో ఈ రోజు రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి అంతే అస్తవ్యస్తంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రామగిరి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ప్రస్ఫుటమైందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రామగిరిలో హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ముందస్తు సమాచారంతోనే వైఎస్ జగన్ పర్యటించినా పోలీసులు కనీస బందోబస్తు కూడా ఏర్పాటు చేయకపోవడం వెనుక కుట్ర ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. రామగిరి మండలానికి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురువ లింగమయ్య గారు హత్యకు గురైతే ఆ హత్యకు గురైనటువంటి బాధితుని కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో ఇవాళ పర్యటనకు వెళితే ఆ పర్యటన జరిగినటువంటి తీరుతెన్నులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి పెడితే హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారన్న అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదేదో హడావుడిగా నిర్ణయించుకొని వెళ్ళినటువంటి ప్రోగ్రాం కాదు. 2 రోజుల ముందే అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలిప్యాడ్ లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు, హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగ తెలుసుకున్నాను. మీ అందరికీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, 40% ఓటు షేర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికంటే కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత తీసుకోవాలో కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేకపోవటం ఓ పక్క ఉంటే, మరో పక్క దీనిలో ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి నేతలకు ఉన్నటువంటి దురుద్దేశాలు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కారుమూరి కూటమి నాయకులపై చేసిన వ్యాఖ్యలకు నాయకర్ ఘాటుగా స్పందించారు. కూటమి నాయకులు కార్యకర్తలు జోలికి వస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు, దాడులు భరించామని ఇంకా మా మీద దాడులు చేస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చోమంటూ ఘాటుగా బదిలిచ్చారు. కారుమూరి నాగేశ్వరరావు ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిని ఉంటే కనుక
గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట. అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు తీసేస్తారంట. ఏమ్మా ఇది న్యాయమా చెప్పండి? మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కదా, అంటే చంపుకునే పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాలు చేశారు. ఆ నాయకుడు సహకరించే వాళ్ళకి ఒరే కారుమూరు నాగేశ్వరరావు, నా కొడుకు చెప్తున్నాను నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను సహించాం. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము నా కొడకలారా మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతుంది. మర్యాద చెప్తున్నా, మీరు మాట్లాడే తీరు మార్చుకోండి. మార్చుకోకపోతే ఏ రకమైన గుణపాఠం జరుగుతుంది మీ అందరికీ తెలుస్తుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి చెప్తున్నా. చాలా గౌరవిస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మా నాయకుల కోసం మాట్లాడితే గతంలో సహించాం, ఎక్కడా కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఎక్కడన్నా నోటు జారారా అక్కడ నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బట్టలు తీసి నేను కొట్టే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నారు. మీరు ప్రజల కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మీరు ఎవరు మాట్లాడినా సరే, అంబటి రాంబాబు గాని నువ్వు గాని ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిందిగా నేను ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ అత్యవసరమని, దేశాభివృద్ధికి ఈ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కేంద్ర బీజేపీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా కేవలం కాంగ్రెస్ నే చూసే పరిస్థితి నెలకొందని వివరించారు. బీజేపీ నేతలు మత మౌలికతను ప్రోత్సహిస్తూ దేశ ప్రజల మధ్య విభజన కలిగిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థలను బీజేపీ తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటుందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రతిపక్షాలపై దాడులకు ఉపయోగించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆమె ధ్వజమెత్తారు. అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ మీటింగ్ ఈ రోజు, ఏఐసీసీ మీటింగ్ రేపు కార్యక్రమాలను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది. మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు, మతం పేరుతో, కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇదే కాదు బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్ తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదానీ లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ, ఆ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా, పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులెవరూ అధైర్యపడొద్దన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జగన్ రాప్తాడు పర్యటన డ్రామాను తలపించిందన్న హోంమంత్రి అనిత. జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని వెల్లడి. అనంతపురం జిల్లా విడపనకల్లులో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు అనూహ్య స్పందన. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం. హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు కలుగుతున్నాయన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.